ఇవాళ తెల్లవారుజామునే వినయం గురించి ఒక వీడియో చేశానండి. ఆ వినయం కనుక పిల్లల్లో ఉన్నట్లయితే వాళ్ళ భవిష్యత్తు ఎంత అద్భుతంగా ఉంటుంది అని. కానీ ఈ వీడియో దానికి జోడింపండి. అసలు పిల్లల్లో వినయం ఎలా వస్తుంది? అది అలా ఊరికే రాదండి. ఇది తల్లిదండ్రులు పెద్దల వల్లే సాధ్యమవుతుంది. మరి పెద్దలు ఏం చెయ్యాలి అంటే, ఊహ వచ్చినప్పటి నుంచే పిల్లలకి స్ఫూర్తినిచ్చే లేకపోతే స్ఫూర్తినిచ్చిన విషయాలు, కథలు చెబుతూ ఉండాలండి. ప్రతి కథ వెనక ఒక వాస్తవం వెనక కూడాను మోరల్ అంటూ ఉండాలి. ఆ మోరల్ కనుక చెప్పగలిగితే పిల్లల మనసులో అది ఇంకిపోతుందండి. నిజంగా చెప్పాలి అంటే ముందు మోరల్స్, తర్వాతే ఎడ్యుకేషన్ అంటే. ది ఆర్ట్ ఆఫ్ లిసనింగ్ ఈజ్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ వెల్. దట్స్ ఆల్. నువ్వు ఎంత అద్భుతంగా వింటే చిన్నప్పుడు నీ జీవితం అంత అద్భుతంగా ఉంటుందండి. మేధావుల జీవితంలో జరిగింది కూడా ఇదే. అంటే ఈ మోరల్ ఫౌండేషన్ కనుక పిల్లల్లో బాగా పడితే వాళ్ళ భవిష్యత్తు అనే సౌధం చాలా పటిష్టంగా ఉంటుందండి. అది రేపు నలుగురికి ఆసరా కూడా ఇస్తుందన్నమాట. మీరు మీ పిల్లలకి అద్భుతంగా గనక వినిపించగలిగితే, అంటే కొంత టైం తీసుకొని, పిల్లలు కూడా లిజనింగ్ పట్ల ఒక క్యూరియాసిటీని పెంచుకుంటారండి. క్రమక్రమంగా ఏమవుతుందంటే అది రీడింగ్గా మారుతుంది. ఆ తర్వాత ఇంటెన్సివ్ రీడింగ్గా మారుతుంది. ఒక విధంగా చెప్పాలి అంటేనండి, రీడింగ్ కూడాను ప్యాసివ్ లిజనింగ్ అండి. ఇప్పుడు ఏదైనా ఒక పుస్తకం పట్టుకున్నారు, ఒక జీవిత చరిత్ర పట్టుకున్నారు, అది చదువుతూ ఉంటే ఆ వ్యక్తి మీతో మాట్లాడుతున్నట్టే ఉంటుంది కదా, ఆ వ్యక్తి మీకు చెబుతున్నట్టే ఉంటుందిగా, మీరు వింటున్నట్టే ఉంటుంది కదా. అసలు జీవితం అంటేనే వినడం అండి. జీవితాంతం వినడం అన్నమాట. లిజనింగ్ ఈజ్ ది ఎసెన్స్ ఆఫ్ ది లైఫ్ అండి. ఈ వారసత్వాన్ని మనం మన పిల్లలకి, తర్వాత తరాలకు కూడాను పంచే బాధ్యతని పెద్దలుగా మనం తీసుకోవాలి. అసలు విన్నందువల్లే నిశ్శబ్ద విస్ఫోటనం జరుగుతుందండి. అది క్రమక్రమంగా ఉద్యమంగా మారుతుంది. పిల్లలు నాయకులుగా మారటానికి కూడాను చిన్నప్పటి నుంచే తల్లిదండ్రులు పిల్లలకి మంచి విషయాలు చెప్తే వాళ్ళు ఆలోచించి వాళ్ళ ఆలోచన భావజాలాన్ని ప్రజలకి పంచుతారండి. వాళ్ళు ఎప్పుడైతే వీళ్ళ ఆలోచనలు ప్రజలకు నచ్చాయో వాళ్ళే ఆటోమేటిక్గా నాయకులు అయిపోతారండి. కాబట్టి తల్లిదండ్రులుగా నా సవినయమైన విన్నపం ఏంటంటే, పిల్లల్ని దగ్గర కూర్చోబెట్టుకుని 7-8 ఏళ్ళు వచ్చేంత వరకు, అవసరమైతే 10 ఏళ్ళు వచ్చేంత వరకు రకరకాల విషయాలు చెబుతూ ఉండండి. అంటే వినాలి అన్న ఒక జిజ్ఞాస కనుక వాళ్ళలో కలిగిన రోజు ఆటోమేటిక్గా క్లాస్ రూమ్లో వింటారు, మీ మాటలు వింటారు, పుస్తకాల ద్వారా కూడాను వింటారండి. ఆ ఫౌండేషన్ పడాలి పిల్లల్లో. అంతేగాని టీవీల ముందు అతుక్కుపోతే నష్టం ఎవరికి చెప్పండి? ఇవాళ మీకు తెలియదు, రేపొద్దున పిల్లలు అనుకుంటారు టీవీ ముందు, మొబైల్స్ ముందు కూర్చొని మా తల్లిదండ్రులు మమ్మల్ని పట్టించుకోలేదు కాబట్టి వీళ్ళని మేము ఎందుకు పట్టించుకోవాలి అని ఆవేదనతో చెప్తున్నానండి. రేపొద్దున ఇప్పుడు గనక పిల్లలకి మనం చెప్పవలసినవి చెప్పకపోతే రేపొద్దున వృద్ధాశ్రమాలే గతండి. నేను చాలా వేదనతో చెప్తున్నాను, కొంచెం జాగ్రత్తగా గమనించండి. ఇదండి ఈ వీడియోలోని సంగతి. విన్నందుకు కృతజ్ఞతలు. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే దీన్ని వీలైనంత ఎక్కువ మందికి పంచండి. ఇక్కడ బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని నొక్కండి. కామెంట్ బాక్స్లో అద్భుతమైన మెసేజ్ పెట్టండి. నాతో మాట్లాడాలి అనుకుంటే నాతో మాట్లాడండి. నా ఫోన్ నెంబర్ 94910630
8, 9. ఈ వీడియోని 1-2 సార్లు వినండి. మనలో ఏది కదలాలో అది కదులుతుందండి. అసలు ఎంతకాలం ఎంత టైం వేస్ట్ చేసామా అని కూడా మనకు అర్థమవుతుంది. మన అంతరాత్మ మనకు చెప్తుంది, నిజమే కదా అని చెప్పేసి. ఉంటానండి. నమస్కారం.